సో నేను వెళ్తే నేను కూడా 9 వస్తాను గైస్. ఈ వీడియోలో మైన్క్రాఫ్ట్ సర్వైవల్ 2. సో నా బర్త్డే కాబట్టి వీడియో అయితే కొంచెం లేట్గా వచ్చింది. అండ్ ముందే చెప్తున్నా బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ రావచ్చు, పట్టించుకోవద్దు అనమాట. సో నేనేం చేయలేను. సో ఫ్యాన్ అనమాట. ఇప్పుడు సమ్మర్లో ఫ్యాన్ లేకపోతే మనకి కారిపోద్ది. సో ఫ్యాన్ సౌండ్ అయితే రావచ్చు, పట్టించుకోవద్దు. సో నేనైతే ఆఫ్లైన్లో చేసిన ఇప్పుడు చూపిస్తా. వీడైతే నా ఇది దొబ్బేసాడు. నేనైతే ఫామ్ పెట్టాను అనమాట. ఫామ్ ఒకటి పెట్టా. సో ఈ 3 పూలు తీసి కంపోస్టర్లో పెట్టేద్దాం. సో బోన్ మిల్ అయితే వచ్చింది మనకి, అది తీసుకుందాం. సో ఆ బోన్ మిల్ తీసుకుని కంపోస్టర్లో పెట్టేస్తే మనకి బోన్ మిల్ వచ్చింది. అంతే, పూలు పెట్టేసామా బోన్ మిల్ వచ్చింది, అంతే నైస్. ఈ ఫామ్ వచ్చేసి నేను కట్టాను అనమాట. ఆడు జాబ్ తీసుకున్నాడు కంపోస్టర్ నుండి, మనకి మంచిదే. ఎందుకంటే అండ్ ఇక్కడ ఫామ్ అయితే కట్టాను, కౌస్ది ఫామ్ కాదు, ఒక చిన్న ఏమంటారు కోసుకునేది, కసాయి కోసి పడేద్దాం అంతే. సో కౌస్ని స్టోర్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి కౌ క్రషర్ అయితే కట్టాను అనమాట. నాకు పెద్దగా రాదు కౌ క్రషర్ వచ్చేసి కట్టడం, ఫస్ట్ టైం అనమాట ఇది సర్వైవల్లో. సో అదనమాట. సో ఇక్కడైతే ఫుడ్ వచ్చింది, లెదర్ ఒకటే ఉందనుకోద్ది. ఇప్పుడు కొంచెం చంపేద్దాం, ఎందుకంటే వీట్ లేదు, మనమే చంపేద్దాం. వీటి కొంచెం ముందు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి తెచ్చే అంత ఓపిక లేదు. సో ఇప్పుడు నాకు చంపేసాను అనమాట. సో ఫుడ్ అయితే తీసుకెళ్ళిపోదాం, వదిలేండి, అందులో వదిలేద్దాం. కొంచెం ఫుడ్ ఆల్రెడీ ఇంట్లో పెట్టా, స్మెల్టింగ్ అయితే అవుతుందన్నమాట. అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. సో ఇదే మన ఇల్లు, సెకండ్ ఎపిసోడే కాబట్టి ఇంకా కట్టలేదన్నమాట మన హౌస్ వచ్చేసి. సో చూడండి, ఐరన్ ఆర్మర్ అయితే చేశాను. మనకి 54 ఐరన్ దొరికింది, ప్లస్ 24 యాడ్ చేసుకోండి. ఆర్మర్కి 24 తీసుకుంటుంది. సో మామూలుగా లేదు, స్టాక్ కంటే ఎక్కువ అనమాట. సో హెల్మెట్ పెట్టేసుకుందాం. ఈ గోల్డ్ పక్క వెళ్ళిపో. చెస్ట్ ప్లేట్, ప్యాంట్ ఆల్రెడీ మనకి దొరికింది లాస్ట్ ఎపిసోడ్ స్మెల్టింగ్ దాంట్లో. సో ఇది స్టోర్ చేసేద్దాం. సో హెల్మెట్ లోపలికి వెళ్ళిపో, ఐరన్ నువ్వు కూడా లోపలికి వెళ్ళిపో. బోన్ మిల్ పంపించేద్దాం. బోన్ మిల్ షవల్ పోయింది, షీట్. షవల్ ఇటు వచ్చి రే ఇట్రా, షవల్ ఇట్రా, అది నైస్. లెట్స్ గో, పైకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు కోల్ ఎంత దొరికిందో మీకు చూపిస్తా. సో ఫర్నెస్లు ఇక్కడ పెట్టా అనమాట. సో ఇక్కడ 2 చెస్ట్లు, ఇందులో ఏం లేదు. సో ఇందులో కోల్ అయితే ఇంకో స్మెల్టింగ్ అయితే చేసాను అనమాట. ఇందులో 15 కోల్. సో 3 స్టాక్స్ అనమాట. అండ్ 3 స్టాక్స్ అంటే ఒక 4.5 కంటే తక్కువే దొరికిందిలే. 3.5 వేసుకోండి, ఎందుకంటే స్మెల్టింగ్ చేశా కాబట్టి. సో ఐరన్ కూడా స్మెల్టింగ్ చేశా కాబట్టి ఒక 4 వేసుకోండి, 4 స్టాక్స్ అట్లా వేసుకోండి. సో చాలానే దొరికింది. ఇవాళ కూడా మైనింగ్ చేసేద్దాం, కానీ పెద్దగా మైనింగ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా చేసేసా, నాకు ఓపిక పోయింది. సో ఇప్పుడు జస్ట్ ఎక్కడెక్కడ మైనింగ్ చేసానని చూపించి, కుదిరితే కొంచెం మైనింగ్ చేద్దాం అంతే, ఎక్కువ వద్దు, మరీ అంత వద్దు, మీకు బోర్ కొట్టేసిద్ది. అండ్ ముందే చెప్తున్నా, ఈ వీడియో కొంచెం బోరింగ్ ఉండొచ్చు, బట్ మరీ అంత బోరింగ్ ఏమి ఉండదులే. సో నేను ట్రై చేస్తా. సో కిందకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత మైన్ చేసానో. అండ్ ఇక్కడ స్ట్రైట్ కిందకి ల్యాడర్స్ పెట్టేసాను అనమాట, ఎందుకంటే ఐరన్ లెవెల్కి నాకు తెలిసినంత వరకు ఐరన్ 24 లెవెల్లో ఉంటుంది అనమాట. సో అందుకే కిందకైతే పెట్టేసా అది. సో ఓకే, ఇంకా చేసేదేం లేదు. కిందకు వచ్చేస్తే ఇక్కడ ఒక మనకి కేవ్ దొరికింది. సో ఈ కేవ్లో చాలా దొరికినాయి అనమాట. ఫస్ట్ చూపిస్తా. ఇట్లా ఒక బ్లాక్స్ పెట్టుకుని వచ్చాను. సో ఇక్కడ చూడిస్తే మీరు చాలా దొరికింది అనమాట. ఇందులో కొంచెం ఐరన్ దొరికింది, అండ్ చాలా దొరికింది. పైన కొంచెం ఐరన్. సో ఇటు సైడ్ పోతే ఖాళీ అనమాట. ఇటు సైడ్ ఎక్స్ప్లోర్ చేయాలి, వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దామని ఆపేసా. సో వీడియోలో వెళ్దాం, ఎత్తుకో. ఇప్పుడు వేరే సైడ్ వెళ్దాం. వేరే సైడ్ కూడా మైండ్ చేసాయి కదా, అటు పోదాం. ఎత్తుకో. అదే ఇక్కడ వచ్చేస్తే కింద వాటర్ ఉంటుంది అనమాట. సైడ్కి ఇట్లా వెళ్ళాలి. అటు సైడ్ ఎక్స్ప్లోర్ చేయలేదు, ఈ వీడియోలో ట్రై చేద్దాం అటు సైడ్. సో ఇటు పోతే ఇక్కడ ఒక కేవ్ కనెక్ట్ అయింది అనమాట. ఈ కేవ్ వచ్చేసి మన వాళ్ళ స్పాన్ ఉంది కదా, ఆ స్పాన్ దగ్గర చిన్న కేవ్ అనమాట. పెద్ద కేవే, చిన్నది కాదు. దానికి కనెక్ట్ అయింది ఐరన్. ఇక్కడ వదిలేసాను షీట్. ఇక్కడ టార్చ్ పెట్టేసి మైండ్ చేసేద్దాం. ఇంకెంత? ఒకటేనా షీట్ మేన్, ఒకటే దొరికింది, పర్లే. ఒక దాంతో షవ్వాన్ పైన జాంబీస్ పట్టారంటే నైట్ అయిపోతుంది. ఒరే ఎక్కడి నుండి పడుతున్నారా మీరు? ఓ మై గాడ్, జాంబీస్ రెయిన్ గేస్. ఓకే లెట్స్ గో, పైకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఐరన్ దొరికిందనమాట. సో ఇక్కడ నుండి దూకేద్దామా, వద్దులే, కిందకి వెళ్దాం. మంచిది, ఐరన్ కాదు కోల్ దొరికింది అక్కడ. సో ఇప్పుడు నాకైతే గుర్తులేదు ఎక్కడ ఏం దొరికిందని. సో జస్ట్ చూపిస్తున్నా ఎక్కడ దాకా మైండ్ చేస్తాను. సో ఇంటికి వెళ్ళిపోదాం, నైట్ అయితే అయిపోతుంది. లేచుకో కేవన్, పైకి వెళ్ళిపోదాం. నైట్ ఏంటంటే మళ్ళీ ఇది అంత నైట్ ఏం అవ్వలేదు నేను చూసినప్పుడైతే. మరి ఇప్పుడు ట్రావెలింగ్లో మేబీ అయిపోవచ్చు. ఈ పైకి వెళ్ళే లోపు నైట్ అయిపోయిద్దిలేండి.
నేను చెప్తాను పైకి వెళ్ళే లోపు నైట్ అయిపోయింది. లేదుకో ఫాస్ట్గా పదరా అయ్యా పైలట్. అయిపోయింది మన పని. అరే వాట్ సరేలే కూడా బ్లాక్ పెట్టేద్దాం కాపర్ స్టోన్. నైస్. లేచుకో నైట్ అయిపోయిందా? అబ్బో అయిపోయింది. ఫాస్ట్కి వెళ్ళిపోయి పడుకుందాం అనమాట. టీడీ జాంబీస్ క్రీపర్స్ అయితే స్పాన్ అవ్వలేదు. మన ఇంటి దగ్గరికి అయితే మ్యాక్సిమం స్పాన్ ఫామ్ దగ్గర ఇంటి దగ్గర అవ్వచ్చు, ఫామ్ దగ్గర అయితే స్పాన్ అవ్వరు అనమాట. డోర్ వేసాయి పనికో. నైస్. అండ్ ఇప్పుడు ఇవాళ ఏడే 12 days మనకి 3 days అనుకుంటా, 3 days 2 days ఫస్ట్ డేలో. సో ఇప్పుడు 12 days ఆల్మోస్ట్ 10 days దాకా ఆఫ్లైన్ వర్క్ చేశాను అనమాట మైన్క్రాఫ్ట్లో. రియల్ లైఫ్లో ఓ క్రీపర్ చచ్చిపో. నైస్. చచ్చిపోలే పేలిపోయింది. డర్ట్ దొరికింది వాడుకుందాం టెంపరీ బ్లాక్స్ కింద, ఎందుకంటే కాబల్ స్టోన్ మన దగ్గర ఎక్కువ లేదు. హాఫ్ స్టాక్ అయింది 32. ఇక్కడ ఎక్స్పీ పడిపోయింది. సావండి మీరు మళ్ళీ చచ్చిపోను. సింగిల్ షాట్. ఓకే కొన్నిటికి తగిలి ఉంటుంది కదా. 4. నైస్. లేదుకో పెద్దగా వీట్ లేదు, బోన్ మిల్ ఉంది కాబట్టి పెంచాలి. సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయని సైడ్స్ ఉన్నాయి కదా, అక్కడికైతే ఎక్స్ప్లోర్ చేస్తాం. లేదుకో ఫస్ట్ అయితే అక్కడ మధ్యలో వచ్చేసాం కదా, నైట్ అయిపోయిందని కొంచెం అక్కడికి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఒక సైడ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫాస్ట్గా పదా వచ్చేసాం. స్ట్రైట్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ చీకటి ఇటు పక్క ఉంది, కింద వాటర్ ఉంది. సో ఇక్కడ నుండి పైకి ఎక్కేద్దాం. లేదుకో కాబల్ స్టోన్ పెట్టుకుంటూ పోదాం. టార్చ్ అక్కడ పెట్టేస్తే నైస్. ఐరన్ ఉంది అక్కడ, ఐరన్ ఉంది. మంచి పని అనమాట. ఆఫ్లైన్లో ఇక్కడ కూడా చేసి ఉంటే ఇంకా వీడియోకి ఏముండేది కాదు. ఇట్ సైడ్ నా ఇంకా అవ్వదు. టార్చ్ పెట్టు అంతే. ఓ మై గాడ్ ఐరన్ చాలానే ఉంది, ఇక్కడ పెడదాం. నైస్. బ్లాక్స్ పెట్టుకుంటా వెళ్ళిపోదాం అంతే. నైస్. వచ్చేసామా కింద బ్లాక్. కింద కూడా ఐరన్ ఉంది. ఓ మై గాడ్ సో బ్యూటిఫుల్. ఈ ఐరన్ మైన్ చేసిన తర్వాత కిందకి వెళ్దాం. ఫస్ట్ క్రౌచ్ అవుదాం. కింద పడిపోయామంటే కష్టం. నువ్వు నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో. గెట్ లాస్ట్. కాపర్ మనకు అక్కర్లేదు, దాంతో పెద్ద చేసేదేమి ఉండదు. కిందకి దూకే. నైస్. క్రౌచ్ అయ్యి మైండ్ చేద్దాం. కింద పడ్డామంటే బాగోదు, చచ్చిపోవాల్సి వచ్చింది. అంటే కీప్ ఇన్వెంటరీ ఆన్లోనే ఉంది, ఎందుకంటే నాకు తీట ఎక్కువ అనమాట. ఎప్పుడు ఎక్కడ దూకేస్తుందో తెలియదు. సో కీప్ ఇన్వెంటరీ ఆన్ పెట్టుకున్నా. ఓకే కింద ఐరన్ అయితే ఉంది, వద్దు మైండ్ చేయద్దు, దాని మీదకు ఉందాం. సో క్రౌచ్ అయ్యి కింద బ్లాక్స్ పెడదాం. ఇక్కడ డైరెక్ట్ పెట్టి ఇక్కడ ఒకటి అక్కడ పెడదాం కింద అంతే. కింద కవర్ చేసేద్దాం. కవర్ అయిపోవు. నైస్. కిందకి దూకేయి. నైస్. ఇక్కడ ఒక టార్చ్ పెడదాం. అటు సైడ్ లోపలికి కూడా ఉంది, చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఐరన్ మైన్ చేసేద్దాం. కింద టార్చ్ పడిపోయింది. షీట్. సర్లే ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళక్కర్లే. ఇంట్లో చాలా కోల్ ఉంది, ఇంటికాడ 3 stacks ఉంది. 3 stacks కంటే ఎక్కువే. సో ఒక టార్చ్కి ఏం పర్లా. అటు పోదాం. లేచుకో. ఇక్కడ ఏముందో ఇటు జంప్ చేసేద్దాం. పైన ఏం లేదుగా, ఓకే ఏం లేదు. నైస్. వచ్చేసాం అనమాట. ఓకే ఇక్కడ ఇది మళ్ళీ ఇక్కడ బ్లాకు టార్చ్ పెట్టున్నా అంతే. నైస్. ఇటు సైడ్ ఏం లేదు, అయితే నాకు వెళ్ళిపోదాం పదండి. అటు సైడ్ చూపిలే కదా, మొత్తం చూపిస్తా. ఆ కేవ్ ఎక్స్ప్లోర్ నేను ఆఫ్లైన్లో చేసిన కేవ్ ఫస్ట్ అటు చూపిస్తా. లేచుకో. నెక్స్ట్ అటు సైడ్ ఇంకో సైడ్ మైన్ చేశా కదా, అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేసేసి వీడియో ఏం చేసేస్తాను అనమాట. ఓకే పైకి వెళ్దాం. ఇక్కడ ఏం లేదు మీకు చూపినీకి, అటు పక్క పోదాం. పైన అంత డార్క్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ల్యాడర్ పెట్టా అనమాట, మళ్ళీ ఇటు సైడ్ కూడా రానికి. అదొకటే ఆప్షన్ కాదు, ఇక్కడ నుండి కూడా పైకి వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ నుండి వెళ్ళుంటే ఇందాక మనం బుక్ అయిపోయేటోళ్ళం అదనమాట. పైన కోల్ ఉంది. లేచుకో. పైన కోల్ ఉంది. ఇప్పుడు పైకి బ్లాక్స్ 7 ఉన్నాయి. ఓ మై గాడ్ తలా ఫర్ రీజన్. లేచుకో. మీరు ఐపీఎల్లో దేనికి సపోర్ట్ చేస్తారు కామెంట్ చేసేయండి. నేనైతే సిఎస్కి తలా ఫర్ రీజన్, ధోని ఫ్యాన్. యా ఓకే. పైకి రారా నాయనా. ఓకే వచ్చేసాం. లేచుకో. కోల్ దొరికింది, మైండ్ చేసిద్దాం. ఎంత ఉందో అక్కడ కోలు. బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ వచ్చి పట్టించుకోవద్దు, మళ్ళీ చెప్తా, ఎందుకంటే ఫ్యాన్ గోళం మామూలు చేయదు ఇక్కడ. నైస్. ఒక్కటే నాకు తెలిసి గ్రావెల్ పడిపోయింది. పర్లేదే, కలెక్ట్ చేసుకుందాం. నైస్. మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం, నాకు నమ్మకం లేదు, గ్రావెల్ పడేదట్టే ఉంది. ఓకే మైనింగ్ అయితే చేసాం. నాయనో పడిపోయింది. చెప్పినాక నాకు నమ్మకం లేదు.
ఓకే, ఇప్పుడు ఇదంతా మేము చేద్దాం. పైన గ్రావెల్ ఏం లేదు కాబట్టి ఇంకా పడిపోదు. లేచుకో పైకి. షీట్. సో క్రీపర్ని పేల్చి మంచి పని అయిందనమాట. సో డర్ట్ కూడా దొరికింది. టెంపరీ బ్లాక్స్ కింద మైండ్ చేద్దాం. ఇంకా కోలు నైనా వాటర్ షీట్. ఇంకొద్దులే అక్కడికి. మన ఇంట్లో చాలా కోలు ఉందిగా, తర్వాత మైండ్ చేసుకుందాం. ఇంకా అది వద్దు మనకి. అన్ని స్టన్స్ వీడియోలో చేస్తే అరగంట పట్టిద్ది వీడియో. ఓకే, ఇప్పుడు అటు సైడే వెళ్ళిపోదాం పదండి. ఇంకా చేసేదేం లేదు. ఎత్తుకో. ఇక్కడ పైకి ఎక్కి చూపించాలా? సరే చూపిస్తా. అక్కడ ఏం లేదు, డెడ్ ఎండ్. అటు సైడ్ ఏం లేదు. అదిగోండి చూసేయండి, ఏం లేదు. అంతే, పైన లేదు, కింద లేదు, ఏమీ లేదు. లేచుకో. ఫుడ్ తినాలి, తింటాలండి. ఇగో ఇక్కడ ఏం లేదు. లేచుకో. ఇంకా ఇంకో సైడ్ బైండ్ చేసాం కదా, అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. అటు సైడ్ కూడా వెళ్ళిపోదాం. నైనా వాటర్ ఇక్కడ దాకా వచ్చేసిందా? షీష్. కింద కోల్ అక్కడ దాకా ఎందుకులేండి. ఇప్పుడు కోల్ ఆఫ్లైన్లో మార్క్ చేసేస్తా. టార్చ్ పెట్టుకున్నా, ఆఫ్లైన్లో చేసేస్తా అనమాట. ఇప్పుడు అంత కిందకి వెళ్ళి చేసేలోపు వీడియోలు అంటే పెద్ది. సో ఓకే, లేచుకో. ఐరన్ టార్చ్ పెట్టేద్దాం. ఆఫ్లైన్ బోల్తే టార్చ్ పెట్టేసి ఆఫ్లైన్లో మైండ్ చేస్తా. అంతే, లెట్స్ గో. ఇప్పుడు నో అటు సైడ్ వెళ్ళాలి. యా, అటు సైడ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయని సైడ్లో మైండ్ చేసేసి మనం ఇంటికి వెళ్ళిపోయి వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. అటు సైడ్ కదా ఎక్స్ప్లోర్ చేయండి. లెచ్చుకో. కామెన్ అటు సైడ్ ఏముండదు. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. క్రౌచ్ అయ్యి డర్ట్ పెట్టుకుంటా వెళ్ళిపోవడం. అంతే, కూర్చుని వెళ్ళిపోవాలి పద్ధతి అది మామూలు ఉండదు. లేదుగో, ఇక్కడ టార్చ్ పెడదాం. ఆగండి, ఇటు సైడ్ పెడదాం. చీకటికి ఉంది. సో ఇంకా ఏం కనపడలే. ఓవర్స్ వచ్చేసి నాకు అంటే చూడలేదులేండి. టార్చ్ పెట్టి డర్ట్ పెట్టేస్తున్నా. సో లేచుకో. టార్చ్ పెట్టాలా? ఐరన్ టార్చ్ పెడదాం. ఆగండి, డెడ్ ఎండా? ఇటు సైడ్ పెడదాం అనుకుంటా. వచ్చా అంత. ఓ మై గాడ్, దిస్ ఈజ్ మార్వలస్. ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్. ఐరన్ అయితే మైన్స్ చేసేద్దాం. తెచ్చుకో. అక్కడ నుండి అక్కడ దాకా దూకాల. ఇప్పుడు పైన ఏం లేదు, జంప్ చేసేద్దాం. అక్కడ ఐరన్ ఉంది. స్పైడర్ మ్యాన్. నైస్, వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ ఒక డర్ట్ పెడేద్దాం. నైస్, ఇక్కడ మైన్ చేసేద్దాం. మైనింగ్. లెట్స్ గో. ఫాస్ట్గా మైన్ చేయలేను, ఎందుకంటే నేను నూబ్ అనమాట మైన్క్రాఫ్ట్లో. దిస్ ఈజ్ మై ఫస్ట్ సర్వైవల్ ఇందులో. అంటే మొబైల్లో అంటే చాలానే ఆడా మైన్క్రాఫ్ట్లో ఫస్ట్. ఇప్పుడు లేకపోతే లోకీ క్రాఫ్ట్, మినీ క్రాఫ్ట్ చాలా ఉంటాయి కదా ఫ్రీ ఫైర్లో, ప్లే స్టోర్లో. ఫేక్ మైన్క్రాఫ్ట్లు అవి ఆడా అనమాట. అందులో సర్వైవల్ చేసాం. మైన్క్రాఫ్ట్లో చేసా 2-3, కానీ కంటిన్యూ చేయలే, ఎందుకంటే మనకి డైమండ్స్ దొరకలే. యా, అది నా తప్పే, గేమ్ తప్పు కాదు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్ లెవెల్లో మైన్ చేయలే. -50లో -50 కాదు, -50 కాదు, 25లో మైన్ చేసిన. ఇప్పుడు మనకి ఐరన్ దొరికింది చూడండి. ఆ లెవెల్లో మైన్ చేస్తే డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి? సో దానివల్ల 2-3 వరల్డ్స్ అయితే ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే 3 డైమండ్స్ దొరికాయి. అండ్ డైమండ్స్ ఇంకా కింద ఉంటాయని తెలిసింది. సో అప్పుడు చూపిస్తున్నాం. మనకైతే ఇప్పుడు 3 డైమండ్స్ అయితే దొరికాయి. ఇంకో 2 డైమండ్స్ దొరికితే 3 డైమండ్స్ డైమండ్ పికాక్స్ చేసి ఒబ్సిడియన్ మైన్ చేసి మనమైతే ఎన్చాంటింగ్ టేబుల్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యాక్సిమం బేస్ కట్టచ్చు. సో దానికి ఇంకొంచెం టైం పట్టిద్ది ఆ వీడియో కూడా. అండ్ మే మంత్ నుండి మ్యాక్సిమం వీడియోస్ అయితే వస్తాయి రెగ్యులర్గా. అంటే ఎవ్రీడే కాదు. ఐరన్ నైస్. రెగ్యులర్గా అంటే రెగ్యులర్ రాదు, పర్లేదు. ఒక గైస్ యూనో దిస్. సో బొగ్గుని నమ్ముకున్నాడు ఎప్పుడు బొగ్గవాడు. కాస్మిక్ అన్నది దాన్ని ఏమంటారు, ఇది అంటారు గైస్. స్ట్రాటజీయా కాదు, దాన్ని ఏదో అంటారు, గుర్తురాట్లా. ఓకే, ఫస్ట్ అయితే మైన్ చేసేద్దాం. ఐరన్ మామూలుగా లేదు, సూపర్. లెట్స్ గో, మైన్ చేసేద్దాం. స్ట్రాటజీ కాదు, దాన్ని ఏదో అంటారు, అబ్బా గుర్తురాట్లే, టైంకి గుర్తురాదు. ఆ సెంటెన్స్, ఒక సెంటెన్స్ అనమాట. అది ఫాలో అయిపోతే మీరు కూడా బొగ్గును నమ్ముకోండి. అంతే. ఐ లవ్ కోల్ లైక్ రవణ. లెట్స్ గో, జంప్. ఇక్కడ కోల్ ఉంది, మైన్ చేద్దాం. ఫస్ట్ పైకి వచ్చి తవ్వేద్దాం కోల్ని. మాలకూడదు తవ్వేసాం. వాటర్ కోల్ అయితే మనకు వచ్చింది. సో ఇంకా పైకి వెళ్ళిపోదాం. మన దగ్గర కొంచెం స్టోన్ అయితే ఉందన్నమాట. సో పైకి వచ్చేసి
ఇక్కడ కొంచెం ఐరన్ దొరికింది కదా, ఇక్కడ కూడా గోల్డ్ ఐరన్ 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 సో బ్యూటిఫుల్ ఐరన్, ఐ లైక్ ఐరన్. ఇప్పుడు మైన్క్రాఫ్ట్లో ఐరన్ అయితే నాకు నచ్చేసింది గైస్, బాగా నచ్చేసింది, ఎందుకంటే చాలా దొరికింది ఐరన్ మనకి. చూడండి జస్ట్ ఏదో ఎక్స్ప్లోర్ చేద్దామని ఈ వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి 21 ఐరన్ దొరికింది. నాయిస్. వెళ్ళిపోదాం ఇంక ఇంటికి వెళ్ళిపోయి వీడియోతో ఏం చేసేద్దాం, దీన్ని ఇంట్లో స్టోర్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడైతే పెట్టేద్దాం, బ్యాక్ సైడ్ డిస్టెన్స్ రావచ్చు, పట్టించుకోవద్దు. ఇప్పటికి 3వ సారి అనుకుంటే చెప్పడం, సో తప్పదు గైస్, సమ్మర్ కదా, అయినా కారిపోతుంది నాకు ఇప్పుడు. కమన్ లెట్స్ గో. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ల్యాడర్ వచ్చింది, నాకు తెలిసి నైట్ అయిపోయి ఉంటుంది గైస్, నాకు తెలిసి నైట్ అయిపోయి ఉంటుంది, నేను చెప్తున్నాగా పక్కా నైట్ అయిపోయి ఉంటుంది గైస్. అండ్ ఇవాళ ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారు? డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో నేనైతే డీసీ గెలుస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు అనుకుంటున్నాను కదా డీసీ. సో ఇవాళ కూడా డీసీ గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరు ఎవరు గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసింది. ఓ మై గాడ్ నైట్ అయిపోతుంది. హే నా ఫేవరెట్ హార్స్ గైస్, అది పొద్దున్నేసి వద్దాం, డీస్పాన్ అయిపోకూడదు, దాన్ని లాక్ చేసేస్తా పొద్దున్నేసి వచ్చి. బ్లాక్ కలరు, లెగ్స్ దగ్గర వైట్ కలరు, నా ఫేవరెట్ హార్స్ అది, డీస్పాన్ అయిపోకూడదు. ఫాస్ట్గా పోయి పడుకుందాం. ఏ విలేజర్ ఏందిరా నా ఇంట్లో నీ ఓకే పని చేస్తున్నావుగా, నీకు వేరే బెడ్ పెడతా పక్కన, తర్వాత పెడతాను. ఇప్పుడైతే మొత్తం స్టోర్ చేసిద్దాం. సో పైకి వెళ్ళి కోల్ అయితే పెట్టేస్తాను అనమాట చెట్లు. సో గైస్ కోల్ అయితే మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట, కోల్ పైన చెట్లో పెట్టేసా. సో పొద్దున రాగానే జాంబీస్ మొఖాలు చూసా, సర్లే సో వీళ్ళైతే చంపేసి వీడైతే ఎంజాయ్ చేస్తాను అనమాట. సో లెట్స్ గో. రండి నా పంట ఎక్కకండి రా మీరు, దిగండి పంట దిగ, నా పంట ఎక్కుతారు వీళ్ళు, దిగండి రా, అది చచ్చిపోయారు మానవుడు. సో గైస్ వీడియో కొడితే ఏం చేసేస్తున్నా, వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటే దాని బాయ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మన బేస్ అయితే రాబోతుంది. బాయ్.